గత కొన్ని రోజులుగా మనం సంకల్ప శక్తి అన్న ఒక అంశం మీద మాట్లాడుకుంటున్నాం. సంకల్ప శక్తికి సంబంధించిన ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రివ్యూ తెచ్చుకుందాం. సంకల్ప శాస్త్రము వ్యవసాయ శాస్త్రము రెండు ఒకేలా ఉంటాయి, సిమిలర్. ఒక రైతు దుక్కి దున్ని విత్తనాలు వేసి దాన్ని పోషించి పెద్దగా చేసి పంటను ఎలా తీసుకుంటున్నాడో అదే విధంగా సేమ్ ఒక సంకల్ప శాస్త్రంలో ఉన్నటువంటి మాస్టరు ఇక్కడున్న ఈ మైండ్ అనే ఆ పొలాన్ని కల్టివేట్ చేసి అందుట్లో ఆలోచనలు అనే విత్తనాల్ని నాటి దానికి ఎరువు నీళ్లు అనే శక్తిని అందించి దాన్ని పెంచి దాని ఫలితాలు తీసుకోవడమే. ఇదే మనం నేర్చుకున్నాం. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదంటారు కదా, ఇది బ్రహ్మ విద్యనే. యాక్చువల్గా బ్రహ్మ విద్యనే చాలా సింపుల్. సో చెప్పండి, సంకల్ప శాస్త్రానికి మహాగురువులు ఏదైనా సాధ్యమని చెప్తారు కదా. సంకల్ప శాస్త్రంలో త్రికరణ శుద్ధి అంటారు కదా, ఏమంటారు? మనస వాచ కర్మణ. అంటే ఏంటంటే మనసులో ఒకటే ఉండాలి, అంటే మైండ్లో ఆలోచనలు అని అర్థం. మైండ్లో ఆలోచనలు భావాలు ఒకటే ఉండాలి. ఇవాళ మన వేదిక మీదకి కొంతమంది విశిష్ట అతిథులు వచ్చారు, ఇన్వైట్ చేసుకుందాం మనం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు మన చైర్మన్. ఎందుకంటే ఇవాళ ఇంత మంచి ధ్యాన మహాచక్రంలో ఇన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే సార్, ఇన్ని విజ్డమ్ సెషన్లు అన్నిటికీ కారణం శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. ట్రూత్ ఫర్ యూత్ యొక్క సృష్టికర్త విజయభాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. అలాగే వసుదైక కుటుంబ చైర్మన్ అండ్ ఫౌండర్ నాగేంద్ర గారిని, పతిజీ ఫిలిమ్స్ వెంకట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, పైమ రాము, నాగేంద్ర, వెంకట్, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉంది? క్లాసులు బాగా జరుగుతున్నాయా? అదే యూత్కు ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకోవాలని, యూత్ డెవలప్మెంట్ గురించి ఎలా ఏమేమి కొత్త ప్రణాళికలు తయారు చేయాలని రాముకు ఎప్పుడు అదే చెప్తుంటాం. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ముఖ్యంగా యూత్ కావాల్సిన క్లాసెస్, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు, మోటివేషనల్ స్పీకర్స్ అందరూ తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో ఈ వేదిక సపరేట్ చేయడం ఉంది. దానికి అదే నాకు కూడా వచ్చింది రిపోర్ట్. రాము బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఒకసారి రాము బృందానికి చప్పట్లు కొడతాం. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ ఇంకా నేను బాధపడుతున్నాను, ఈ కైలాసపురి ప్రాంగణంలో కనీసం 50% యూత్తో నిండిపోవాలని నా కోరిక. రామ నా కోరికైతే తీర్చలేడు, ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా నేను ఏం అనలేను. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రోగ్రాం చేస్తున్నాం. ఇప్పుడు 60 సంవత్సరాల వారికి ఉండొద్దు అని అంటలేను క్లాసెస్, కానీ యూత్ ముఖ్యం. ఎందుకంటే రేపు ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ మొత్తం ముందుకు తీసుకుపోయేది యూతే. కాబట్టి అనుకున్న స్థాయిలో యూత్ని ఇంకా అట్రాక్ట్ చేయలేకపోతున్నామన్న చిన్న ఎక్కడనో ఒక ఆవేదన ఉంది. అదన్నా రాబోయే రోజుల్లో 2024లో ప్రయత్నం చేశాడు పాపం, కొంతవరకు సక్సెస్ అయిండు. కానీ 2025 బాగా బిగ్వే మన యూత్ను అట్రాక్ట్ చేసి యూత్కు అవసరం ఉండే సబ్జెక్ట్స్, ముఖ్యంగా యూత్ ఈనాడు అన్ని సర్వేలు చెప్తున్నాయి, డ్రగ్స్ ఎవరు తింటారు అంటే యూతే తింటుంది, బీర్లు ఎవరు తాగుతారు అంటే యూతే తాగుతుంది, విస్కీ ఎవరు తాగుతారో ఎక్కువ పర్సంటేజ్ యూతే. అంటే అందరం నేను అనను, ఒక సర్వే చెప్తున్నది. కాబట్టి యూత్ను సరి అయిన మార్గంలో పెట్టడమే పత్రి గారి లక్ష్యం, పిఎస్ఎస్ఎం లక్ష్యం, మన లక్ష్యం. కాబట్టి మనందరం ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ అందరం మీరు ఎన్ని క్లాసులు చేసినా స్కూల్స్ అడాప్ట్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నాను సార్. నేను
ఇన్ని క్లాసులు పెట్టాను ఇన్ని రాయలు తీశాను కాదు. ఇప్పుడు అందరికీ దిశానిర్దేశం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కరం ఒక స్కూల్లో అడాప్ట్ చేసుకుందాం. ఆ స్కూల్లో ప్రతి విద్యార్థి 500 మంది ఉంటారా 200 మంది ఉంటారా, ప్రతి విద్యార్థికి ధ్యానం నేర్పాలి. అంటే ఒక కాంక్రీట్గా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళాలి. ఏదో చెప్తున్నాం పోతున్నాం సార్ ఈడ క్లాస్ ఆడ క్లాస్ అని కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ప్రతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క స్కూల్ను ఆప్షన్ తీసుకోవాలి. బాగుంది ఐడియా. ఎందుకంటే అట్లా ప్రణాళికాబద్ధంగా చేయకుంటే అది ఏదో అడవిలో ప్రయాణం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద కూడా అనౌన్స్ చేస్తున్నాం 2025 ప్రణాళిక. ప్రతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీ ఊర్లోనో మీ ప్రాంతంలో ఒక స్కూల్ను అడాప్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మీకు ఆ స్టాఫ్కు పరిచయాలు ఏర్పడతాయి, ఆ హెడ్ మాస్టర్తో పరిచయాలు ఏర్పడతాయి. మొత్తం క్లాస్ ఒక్కొక్క క్లాస్ వెళ్తాం చెప్తాం. ఇలా 1వ క్లాసులకు చెప్తాం, రేపు 2వ క్లాసులకు చెప్తాం, ఆదివారం 3వ క్లాసులకు, లేకుంటే సాయంత్రం క్లాస్ పెట్టు, ఏదో విధంగా ఒక స్కూల్ను అడాప్ట్ చేసుకుంటే మనకు ఆ పిల్లలతోటి ఆ స్కూల్ తోటి ముఖ్యంగా పిల్లలతో కనెక్ట్ ఏర్పడుతుంది. అరే మా మెడిటేషన్ టీచర్ వచ్చాడు చెప్పాడు. అట్లా ఓ ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కు ఈ సభా వేదిక ద్వారా ఒక మీ అందరికీ మనవి ఏంటంటే అందరం ఒక్కొక్క స్కూల్ అడాప్ట్ చేసుకుంటాం. అవునా? ఎంతమంది చేసుకుంటే చేతులెత్తం చూస్తాం. ఒట్టిగెత్తొద్దు. ఇది పత్రేజీ శక్తిస్థల్ పవిత్రమైనది. అబద్ధం ఆడొద్దు, అబద్ధం చెప్పొద్దు. ప్రయత్నం చేయండి. సార్ వీటికైనా 20 మంది వచ్చారు, మీతో కూడా ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే తప్ప ప్రణాళికాబద్ధంగా కాదు. ఎందుకంటే యువకులు కరెక్ట్ ఉంటేనే ఈ వ్యవస్థ నడుస్తుంది. అది అందుకే కైలాసపురిని యూత్ హెడ్ క్వార్టర్గా చేయాలని ఇక్కడ 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకు 30 days కోర్సెస్ వాట్ ఎవర్ దెన్ వీకెండ్ క్లాసెస్ వారందరికీ ఎలా చదువుకోవాలి, ఎలా టెన్షన్స్ను దాటాలి, ఎలా బిల్ పవర్ డెవలప్ కావాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఎలా జీవితం గడపాలి అనేది మన పిల్లలకు నేర్పించాలి. ఆ హెడ్ క్వార్టర్ చేయాలన్న తపనలోనే మేమందరం ఆ యొక్క తపన గురించే నిమగ్నమై ఇంత అభివృద్ధి చేస్తున్నాం. అందుకే ద్వారకా నివాసులు కూడా రాబోయే రోజుల్లో ఒక 25% బెడ్స్ యూత్కే కేటాయించాలని కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. మొత్తం మీద యూత్కు పెద్దపీట వేయాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎక్కడో అశోక్ నగర్లో రూములు కిరాయికి తీసుకొని ఇది తీసుకొని ఆడ తీసుకొని ఈడ తీసుకొని ఉంటారు. ఇక్కడికి రండి, హాయిగా చదువుకోండి, మీ ఉద్యోగాలకు ప్రిపేర్ కండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కండి. అట్లా రాబోయే రోజుల్లో దీన్ని ఒక గ్లోబల్ ఒక ఎక్కడ లేని విధంగా వినూతమైన రీతిలో హెడ్ క్వార్టర్ చేయాలని, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకు కూడా ఇది ట్రైనింగ్స్ ఇవ్వాలని ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. డబ్బు పెట్టడానికి మేము రెడీ ఉన్నాం, చేసేవాళ్ళే సమస్య. పాపం ఆయన ఒక్కడు ఏం చేస్తాడు. కాబట్టి అందరూ ఆయనకు సహకరించి, ముఖ్యంగా నాగేంద్ర వీళ్ళందరూ వెంకట్ సహకరించి ఒక ప్రణాళికాబద్ధంగా 2025లో ఒక వే ఫార్వర్డ్ క్లియర్ ఉండాలి. ఒక ప్రయాణం అనేది ఒక పర్ఫెక్ట్గా ట్రావెల్ చేయాలి. ఏం రాము చేస్తే రాబోయే రోజుల్లో 2030కో ఏదో ఒక రోజుకు కైలాసపురి క్షేత్రం యూత్కు ఒక దిక్సూచిగా కావాలి ఈ క్షేత్రం అనేదే మా ఆలోచన. ముఖ్యంగా యూత్ సేవలో పాల్గొనే విధంగా ఇప్పుడు చూస్తున్నాను 90% సేవ 50 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తున్నారు. సేవలో పాల్గొనాలి. సేవ చేయకుంటే నువ్వు 10 గంటలు ధ్యానం వేసిన లెక్క 3వ కన్ను చేసుకున్నా లాభం లేదు, 4వ కన్ను చేసుకున్నా లాభం లేదు. సేవ ఫస్ట్. ఇప్పుడు నేను చూస్తున్నాను, మేము ఎందుకు తృప్తిగా ఉన్నాం? సేవలో ఉన్నందుకు. మనకు తోసింది సేవ చేయని రోజు మనం భోజనానికి అర్హులం కాదు. ఇంట్లో కానీ బయట కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఎక్కడైనా కానీ సేవ అనేది చాలా ముఖ్యం. గాంధీ మహాత్ముడు కానీ ఎవరైనా కూడా సేవనే. సేవ చేస్తేనే మనం సమాజంలో దేనికైనా అర్హులం. ఇంకా సేవ అలవాటు అయితే లేదు ముఖ్యంగా. అందుకే ఎవరెవరు మాస్టర్స్ ఇక్కడ మీరు క్లాసెస్ చెప్తుంటారో, పిరమిడ్ మాస్టర్స్కి అందరు క్లాసెస్ చెప్పేవాళ్ళంతా సేవ గురించి కూడా నొక్కి చెప్పండి. ప్రతి స్కూల్ ఒకటి అడాప్ట్ చేసుకోండి ధ్యాన ప్రచారానికి. సేవ కూడా నేర్చుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత కష్టమవుతుందంటే పాపం అక్కడ వండించే వాళ్ళు 11 రోజులు ఉదయం నుంచి రాత్రి కాళ్ళే వడ్డిస్తారు.
వాళ్ళకు ఆల్టర్నేట్ లేరు, అది డెవలప్ అవుతలేదు. సేవాభావం ఉండాలి, సేవని మించింది ఇంకేదీ లేదు. పత్రికారు ఒకసారి కాన్సెప్ట్ చెప్పాడు, పార్వతీదేవి ధ్యానానికి ప్రతీక, సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక, లక్ష్మీదేవి సేవకు ప్రతీక. కాబట్టి సేవ గురించి బాగా నొక్కి చెప్దాం, సేవ అలవాటు చేసుకుందాం, సేవలో నిమగ్నమై ఉందాం, సేవ ఎలా చేయాలి కూడా ఆలోచించాలి. అందుకే వచ్చేసరికి మీ అందరికీ చెప్తున్నా, సేవ చేద్దాం మనందరం. అవునా? సార్ చెప్పాడు మనకి ఈడొచ్చి ధ్యానం అవసరం లేదు, నేను రోజు 5-10 నిమిషాల కంటే ఎక్కువ చేయాలి. సేవలో నిమగ్నమైన మామూలు రోజుల్లో చేయాలి, మనం సేవ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే కొత్త వారు వస్తుంటారు, చేస్తుంటారు సేవ. అదొక్కటి బాగా అలవర్చుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. స్కూల్స్ ఒకటి ఇంపార్టెంట్. 2025లో ప్రతి పిరమిడ్ మాస్టర్ మీరు ఒక ప్రణాళిక చేసుకోండి, మీ సొంత ప్రణాళిక చేసుకోండి. ఆధ్యాత్మికకు మీరు ఏం చేస్తారు, సరే వ్యాపారం చేసేవారు ఎలా వ్యాపారం చేస్తారు, ఏం చేస్తారు, అది మీ సొంత ప్రణాళిక. ఉద్యోగం చేసేవాడు ఎలా ఉద్యోగం చేస్తారు, అది ప్రాపంచికంగా అది మీ యొక్క సొంత నిర్ణయం. బట్ ఆధ్యాత్మికంగా ఏం చేస్తాం 2025లో అనేది ఒక ప్రణాళిక తయారు కావాలి. నేను ఎంతమందికి ధ్యానం చెప్తాను, ఇన్ని శాకాహార రైళ్ళకి వెళ్తాను, ఏదో. ఎందుకంటే పత్రి గారు ఏం చెప్పారు, అందరూ పత్రిజలే అన్నారు. అవునా? అవునా కదా? మరి గట్టిగా చెప్పట్టుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే ఆయన బాడీ వెకేట్ చేసే 6 నెలల ముందు ఎవరు అడిగారు, సార్ మీ తర్వాత ఎవరు అని. నవ్వుతూ చెప్పాడు, నా తర్వాత ఇంకెవరు రా బాబు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీ అన్నాడు. అందుకే ఆ యొక్క ఎనర్జీతోటి, ఆ చైతన్యంతో అందరు ఈనాడు పత్రిజలుగా అయినందుకే ఇంత వ్యవస్థ నడుస్తుంది. అందరూ ఎందుకు చేస్తున్నాం కాబట్టి మనందరం పత్రిజీ రూపంలో ఉన్న పత్రి గారి శిష్యులు అనుకోండి, పత్రి గారి ఫ్రెండ్స్ అనుకోండి, ఏదని అనుకోండి, మనందరం పత్రిజీలేమే. కాబట్టి పత్రిజీ గారి యొక్క లక్ష్యం ధ్యాన జగత్ కావాలన్నా అయితే ధ్యాన జగత్ కావాలంటే ఎలా అయితే చెప్పండి. రోజు ఏం చేయాలి? రోజు నేను ఎప్పుడు 4 సూత్రాలు చెప్తాను. పత్రి గారు మొత్తం ఇంత చెప్పింది అంతా ఉడవేసి నేను అర్థం చేసుకుంది 4 సూత్రాలు. మొట్టమొదటిగా రోజు 1 గంట ఉదయము, 1 గంట రాత్రి మనం ధ్యానం చేయాలనా వద్దా? ఎందుకంటే మనం చేస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది, అది దాని యొక్క ఏంది అనేది మనకు తెలుస్తుంది. 1వ సూత్రం. 2వ సూత్రం, రోజు కొత్త వారికి 10 మందికి ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం గురించి చెప్పాలి. ఎలా చెప్పాలి? సెల్ ఫోన్ ద్వారా చెప్పొచ్చు, ఫోన్ల ద్వారా చెప్పొచ్చు, వాట్సాప్ల ద్వారా చెప్పొచ్చు, పాంప్లెట్ల ద్వారా చెప్పొచ్చు, గుడికాడికి పోయి చెప్పొచ్చు. ఏదో విధంగా కొత్త వారికి 10 మందికి ఆనాపానసతి ధ్యానం గురించి, పత్రి గారు చెప్పిన ధ్యానం గురించి రోజు ఒక 10 మందికి కొత్త వారికి ధ్యానం గురించి మనకు తెలియజేయాలి. చేద్దామా? ఒకవేళ ఆ రోజు చేయకుంటే ఏం చేద్దాం? మరి మనకు ఒక పరీక్ష ఉండాలి కదా. ఏం పెట్టుకుందాం పరీక్ష? ఆ రోజు మనం భోజనం చేయొచ్చు. అర్థమైంది? ఆ రోజు మనం భోజనం చేయొద్దు. నియమం పెట్టుకోవాలి. 10 మందికి ధ్యానం గురించి చెప్తేనే ఈరోజు మనం రాత్రికి డిన్నర్ తినడానికి అర్హులం. అవునా? ఒక నియమం ఉండాలి కదా. మరి ఒట్టిన అందరూ అంటారు ధ్యాన జగత్ అయిపోతుంది. ఎట్లయితుంది? 800 కోట్ల మందికి ఇంకా 1%లోనే ఉన్నాం. ధ్యానం అంటే తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా ఆనాపానసతి తెలిసిన 1-2% ఎక్కువ లేదు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వారు పత్రిజీ గారి కళను నెరవేర్చారు. డిసెంబర్ 21 గ్లోబల్ మెడిటేషన్గా డిక్లేర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి ధ్యానం గురించి తెలుస్తుంది. ఇప్పుడు ప్రయాణం మొదలైంది. కాబట్టి రోజు 10 మందికి ఏదో విధంగా, అందరూ చెప్పలేరు, ఈయన చెప్పినట్టు క్లాస్ నేను చెప్పలేను. చిన్న బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ 100 రూపాయలు వేస్తే అన్ని ప్రింట్ చేసి ఇస్తారు. నేను ఎలా వచ్చాను ఈ ధ్యానంలోకో, ఒక చిన్న పాంప్లెట్ మా చెల్లెల ఇంట్లో ఆ న్యూస్ పేపర్లో ఉంది. ఇట్లా చూశాను, ఏందో ధ్యానం అని ఇట్లా పడేద్దామని అనుకున్నోడిని ఎందుకు జేబులో పెట్టుకున్నాను. పడేద్దామంటే అది చెత్తపుట్టగానలే అని జేబులో పెట్టుకున్నాను. వెళ్ళిపోయాను. మళ్ళీ ఎప్పుడో 15 రోజుల తర్వాత ఆ షర్ట్ మళ్ళీ వేసుకున్నప్పుడు ఆ షర్ట్లో ఉంది.
కారులో కూర్చుంటే చదివితే అరే ధ్యానం వల్ల ఇన్ని లాభాలు, ఇన్ని రోగాలు తగ్గుతాయి, బ్రహ్మశ్రీ పత్రి గారి గురించి అని ఆ చిన్న పోస్ట్ కార్డ్ అంత పాంప్లెట్లో అన్నీ రాసింది. ఒకవేళ ఆ రోజు ఆ పాంప్లెట్ నాకు దొరకకుండా ఉంటే, ఒకవేళ ఆ పాంప్లెట్ నేను చించేసి ఉంటే, నేను ఈరోజు ఇక్కడ మీ ముంగల కానొచ్చేవాడిని, అవునా? కాని రాకపోతే నా దునియాలో నేను ఉంటుంటే. కాబట్టి పాంప్లెట్ ఏదో విధంగా ధ్యాన ప్రచారం రోజు 10 మందికి తెలియజేయాలి. మూడవది శాకాహార జగత్. 10 మంది జమగండి. ప్రతి ఆదివారం, ప్రతి సెలవు రోజున మీ ఊర్లో వాడకు తిరగండి, ప్రతి గల్లీ తిరగండి, శాకాహారం గురించి ప్రచారం చేయండి. మనం ఇచ్చే స్లోగన్స్కు, ఆ వైబ్రేషన్స్కు మాంసాలను తినేవాడు కూడా ఆలోచనలో పడతాడా పడదా? అరే ఊకి ఇదంటూ ఏంది సంగతి, ఇదంతా ఏం సంగతి. ఇప్పుడు చాలా మటుకు హెల్త్ పరంగా కానీ ఇది పరంగా కానీ చాలామంది ఆలోచనలో పడ్డారు. మాంసాలను తినొద్దని అందరికీ ఆలోచన కూడా వస్తుంది. కొద్దిగా మనం సపోర్ట్గా ఈ ర్యాలీలు చేస్తే ఎంతో మార్పు వస్తుంది. చేస్తూ అందుకే ఏం చేశాము, ప్రతి 4వ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో శాకాహార ర్యాలీలు పెడుతున్నాం. దానికి విరివిగా ఏ తెలంగాణలో ఎంత దూరం ఉంటాయని పక్కనే ఉంటాయి జిల్లాలు. విరిగా ఆ ర్యాలీకి రండి, ఆ శాకాహార ర్యాలీలో పాల్గొనండి. అద్భుతంగా మనం సక్సెస్ చేద్దాం. మిగతా మళ్ళీ 3 ఆదివారాలు మీ ఊర్లో, మీ మండలంలో, మీ తాలూకాలో, మీ పట్టణం, మీ ప్రాంతాలలో శాకాహార ర్యాలీలు, ధ్యాన శాకాహార ర్యాలీలు ఒక విభృజంగా జరిగితే డెఫినెట్లీ 2030 లోపల శాకాహార జగత్ అవుతుందా? అవుతుంది. తర్వాత పిరమిడ్ జగత్. పత్రి గారు ఊరికి పిరమిడ్ రావాలి అన్నాడు కదా. మరి ఎలా సాధ్యం? ఎందుకు మీకు ప్రణాళిక తెలుస్తానంటే, ఒట్టినే మనం అన్ని బుక్ చదువుకుంటే అనుకుంటే వెళ్ళిపోతే కాదు. దానికి ఏదైనా బ్యాక్ వర్క్ చేయాలి. ఎలా? ప్రతి ఊర్లో ఇది బాగినండి, అందుకే గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఊర్లో కానీ ప్రతి లొకాలిటీలో కానీ డబ్బున్న వాళ్ళు ఉండరా? ఒక 10% డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఏదో విధంగా డబ్బున్న వాళ్ళని పట్టుకోవాలి. మన దగ్గర పైసలు లేవు కదా. పిరమిడ్ మాస్టర్ దగ్గర జ్ఞానం ఉంటుంది తప్ప. ఇప్పుడు రాము సార్ 10,000 ఇస్తావా, 15,000 ఇస్తావా, మాస్టర్కి వెళ్ళని అడుగుతుంటాడు. పాపం ఆయన చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. మరి వద్దనంత నాలెడ్జ్ ఉంది, టాలెంట్ వీళ్ళందరికీ జ్ఞానం ఉంది, ఎంత చెప్పలేనంత నాలెడ్జ్ ఉంది, డబ్బులు లేవు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇదే పరిస్థితి. కాబట్టి డబ్బున్న వారిని ఏదో విధంగా పట్టుకొని, రాజకీయ నాయకులను పట్టుకొని, ఎమ్మెల్యేనో సర్పంచ్నో మండల ప్రెసిడెంట్ను ఎవరినో పట్టుకొని గింత జాగియండి సార్ అని మొత్తం మీద ప్లేస్ దొరికితే అలా కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టి ఇంకేం చేయాలి? బేస్మెంట్ దువ్వాలి. ఏదో విధంగా పిరమిడ్ అయిపోతుంది. సేమ్ ఇవాళ కైలాసపురి కూడా ఒక 4 ఎకరాలలో ల్యాండ్కు ఇట్లా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టినాం. ఇవాళ 100 ఎకరాలలో ఇంత పెద్ద క్షేత్రం వెలిసి. ఎందుకంటే పత్రి గారు మాట, ఎందుకంటే వారెంబడి చాలా దగ్గరగా తిరిగిన వ్యక్తులం, చాలా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తులం. ఆయన మాకు ఎన్ని కాన్సెప్ట్లు చెప్పాడు, వందల కాన్సెప్ట్లు చెప్పాడు, వందల విషయాలు చెప్పాడు. పిరమిడ్ మాస్టర్ అనేవాడు ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే మాస్టర్స్ 100% అవుతుంది. ఈ ప్రయోగాలు ఎన్నో, జడ్చల్లో సక్సెస్ అయింది, అక్కడ భూపాలపల్లిలో సక్సెస్ అయింది. మీకు తెలుసు భూపాలపల్లిగా 3 నెలల కింద ఓ ర్యాలీ తీశారు, శాకాహార ర్యాలీ, తెలుసు కదా. ఎంతో సక్సెస్ అయింది. ఎమ్మెల్యే గారు పిలిచారు, పాపం ఆయన వచ్చి మీకు ల్యాండ్ ఇస్తాను, ₹15 లక్షల అమౌంట్ కూడా ఇచ్చాడు. అందుకే రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేయండి. డబ్బు కానీ పరపతి కానీ ఏది కానీ వారి దగ్గర ఉంటుంది. ప్రతి ఊరికి 26/26, 36/36 ఏదో పిరమిడ్ స్టార్ట్ కావాలి. ఎందుకు అంటే ధ్యానానికి ఎందుకు కాకుండా ఆ పిరమిడ్ ఆ ఊరికి ఒక పాజిటివ్ ఎనర్జీగా, ఒక దేవాలయం ఎలా ఉంటుండను ఓల్డెన్ డేస్లో, ఇది కూడా ఒక పిరమిడ్ దేవాలయం మాదిరిగా ఏర్పడి ఆ ఎనర్జీతోటి ఆ ఊరు ప్రజలు కానీ ఆ ప్రాంతం కానీ సుఖ సంతోషాలతో ఉంటుందని పత్రి గారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ 4 సూత్రాలను మనం పాటిస్తూ 2025లో ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళిక పెట్టుకోండి.
రోజు 10 మంది కంటే 300 రోజులు అంటే 30,000 మందికి చెప్పచ్చు. ధ్యాన ప్రచారం చేసి మళ్ళీ 2025లో మరలా పత్రిజీ ధ్యానమాయంలో ఒకరు 100 మంది దొరుకుని రావాలి. అమ్మగారు ఒకరు ఎంతమంది అనండి, ఒకరు 100 మంది తోటి రావాలి. అన్నీ అంటున్నారు బాగానే ఉంది, శక్తి స్థల్ల మాట చెప్తే మీ ఇష్టం, నాకు తెలియదు. మేమందరం ఎందుకున్నాం ఆడ మాట ఇచ్చినామనే బ్యాన్కి వచ్చి ఉన్నాం. 11 రోజులు గేటు దాటకుండా ఉన్నానంటే మీరు నాకు రోజులు 10 లక్షలు ఫీజు ఇస్తా కూడా ఉండను నేను. ఒక్క దగ్గర ఉండలేను నేను. ఈడుంటే ఆడుకోతాం కానీ పత్రిజీ గారికి మాట ఇచ్చాం, ఈ క్షేత్రంను అభివృద్ధి చేస్తామన్న మాట ఇచ్చాం. కాబట్టి మాటకు దయచేసి మీరందరికీ మరొకసారి మనవి, మీకు ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు ఆలోచన వచ్చినా, ఇది మీ ముఖ్యంగా మహిళలకు మీ తల్లిగారు ఇల్లి హాయిగా బస్ కిరాయిలు లేవు, బస్ ఎక్కండి రండి. ఇప్పుడు పత్రికారు ఉన్నారు, ఇంకా వచ్చే సంవత్సరం అద్భుతంగా వసతులు ఏర్పాటు చేస్తాం. మీకు మాత్రం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఈసారి? ఉన్నాయి కొన్ని. దాదాపు 40,000 మంది వచ్చారు, 10 లక్షల ప్లేట్ల భోజనం పెడుతున్నాం మనందరం. కాబట్టి ఇంత పెద్ద పరీక్ష పాస్ అయిన వాళ్ళకి రోజువారీదే ఉంది. కాబట్టి ప్రతి పౌర్ణానికి ప్రతి ఆదివారాలు కైలాసపురికి రండి, ముఖ్యంగా మీ పిల్లల్ని తీసుకురండి. ఎందుకంటే ఈ పాజిటివ్ ఎనర్జీ, ఈ వైబ్రేషన్ పిల్లలకు చాలా ముఖ్యం. ఎప్పుడు అవకాశం దొరికినా మీ తల్లిగారి ఇల్లు అనుకొని, మీ తండ్రి గారి ఇల్లు అనుకొని రండి, హాయిగా ఉండండి. వచ్చే సంవత్సరం మేమే ఇంకా మీకు ఏ ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు తయారు చేస్తూ 2025లో నేను చెప్పిన 4 సూత్రాలు పాటిస్తూ మళ్ళీ 2025లో డిసెంబర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం ఒకరు 100 మందితో రావాలి. ఇది నిర్ణయం, మన లక్ష్యం. దానితో పాటు ప్రతి ఒక్కరూ మరొకసారి చెప్పిందే 10 సార్లు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఒక స్కూల్ను అడాప్ట్ చేసుకోండి, లేదా 2 మాస్టర్స్ కలిసి తీసుకోండి, 3 కలిసి తీసుకోండి. స్కూల్కు రోజు సార్ వస్తారు కాబట్టి ఆ స్కూల్ నడుస్తుంది. మరి మీరు కూడా ధ్యానం చెప్పే టీచర్గా రోజు మీరు 2-3 ఒక గ్రూప్ అయి ఆ స్కూల్కి పోయి చేయండి. మేము కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నాం. ఫిక్స్డ్గా మెడిటేషన్కి ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ క్లాస్ పెట్టాలని కూడా ప్రభుత్వ పరంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఒక విద్యార్థుల్లో, యువతలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి, ఒక ఉద్యమం చేయాలి. యువతకు ధ్యానం నేర్పడం అనేది ఒక ఉద్యమం మాదిరిగా చేద్దాం. బాగుందా ప్రణాళికలన్నీ? అంతే, ఏముంటుంది మన లక్ష్యం ఇంతే. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన రాముకు కానీ మీ అందరూ ఇంత ఓపికతో విన్నందుకు థ్యాంక్స్. సరే, విజయభాస్కర్ రెడ్డి గారికి క్లాప్ చేద్దాము. ఏదన్నా ఒక సందర్భంలో మన ఇంటికి 4 బంధువులు వస్తే వాళ్ళ మంచి చెడులు చూడాలంటేనే కింద మీద పడతా ఉంటాం మనం. అలాంటిది ఈ యొక్క ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇది పుట్టినిల్లు అని చెప్పేసి. అలాంటిది ఇన్ని లక్షల మంది మరి ఈ కైలాసపురికి వస్తుంటే ఎక్కడా కూడా చిన్న లోటు కూడా లేకుండా అకామిడేషన్ కానివ్వండి, భోజన వసతులు కానివ్వండి, ఎంత అద్భుతంగా అరేంజ్ చేశారో. ఓకేనా? సరే, గట్టి క్లాప్ చేద్దాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఎంత, ఈ సంవత్సరం అయితే ఎంత కార్పొరేట్ లెవెల్లో ఉందో అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి కదా. మాకైతే మేము సేవలలో చేస్తున్న క్రమంలో అందరినీ కలుస్తున్నప్పుడు ఎంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నారో, ఎంత బాగా చేశారండి. అకామిడేషన్ మాకు బల్లలు వేసేసి, ఆ కార్పెట్లు వేసి బల్లల పైన, తర్వాత ప్రతిరోజు భోజనాలు ఏదో పెళ్లి భోజనాలు పెట్టినట్టు స్వీటు, బిర్యానీలు, అన్నీ పకోడీలు, రకరకాల భోజనాలు. ఈ విధంగా మరి మనం ఒక హోటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి భోజనాలు చేయలేమేమో. అలాంటిది ఇన్ని లక్షల మంది 1 కిలోమీటర్ వరకు క్యూ ఉంటున్నా కూడా ఎక్కడ ఇసువంత గ్యాప్ లేకుండా ఆ వడ్డన జరుగుతూనే ఉంది. వడ్డిన వాళ్ళు వండుతూనే ఉన్నారు, వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఐటమ్స్లో తగ్గడం లేదు, తేడా రావడం లేదు.
మరి ఇదంతా అంత ఆషామాషి కాదు. మరి ఈ కైలాష్పూర్ని మనం ఎంత అభివృద్ధి చేస్తామో మన యొక్క సొసైటీ అనేది అంత ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పత్రిజీ శక్తి స్థలను కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ కైలాష్పూర్ని అభివృద్ధి చేద్దాము. మనకి ఈ రోజున ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక పెద్ద కొడుకులాగా బాధ్యతలన్నీ భుజస్కంధాల మీద వేసుకుని ఈ యొక్క మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన వెనక మనం ఉంటూ ఈ యొక్క మూమెంట్ని మరింత అభివృద్ధి చేయడంలో మన వంతు బాధ్యతను తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా యూత్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున మాకు ఈ అవకాశాన్ని ఇస్తూ మేము ఎదగడానికి పిఎస్ఎస్ఎం ఎదుగుదలలో మేము భాగస్వాములు అవడానికి కారణమవుతున్న మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నేను విజయభాస్కర్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళాను. గచ్చిబౌలిలో ఉంటుంది సార్ వాళ్ళ ఆఫీసు. చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా యూట్యూబ్లో ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు పాడ్కాస్ట్ల ద్వారా. అంటే సార్ స్థాయి ఏంటన్నది నేను ప్రత్యక్షంగా చూశాను. నిజానికి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇంకా డబ్బులు ఎలా చేయాలి, లేకపోతే ఇంకా రకరకాల వ్యాపకాల్లోకి వెళ్ళి ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిజంగా విజయభాస్కర్ రెడ్డి గారి నిర్ణయం, మరి ఆయన ఈరోజు చేస్తున్న ప్రతి పని, ప్రతి చర్య, సో పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి, కొన్ని వేల మంది నుంచి లక్షల మంది అవ్వడానికి మరి ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయము దోహదపడుతుంది. సో మరి పాత వాళ్ళకి, కొత్తగా వస్తున్న వాళ్ళకి, రాబోయే వాళ్ళందరి తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను కొంత వ్యతిరేకంగా ఉంటాను ప్రతి విషయానికి. అంటే తొందరగా ఒప్పుకోను. కొంచెం అంతా చూసి అది బాగా నచ్చితేనే నేను దాంతోపాటు వెళ్తా, దాని గురించి మాట్లాడతా, దానికి కొంచెం శ్రద్ధ పెడతా, దానికి కొంచెం సమయాన్ని ఇస్తా. సో నన్ను గమనిస్తూ ఉంటాను. విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతి విషయానికి న్యాయం చేస్తున్నారు. ప్రతి విషయానికి, అది చిన్న విషయం ఉండొచ్చు, పెద్ద విషయం ఉండొచ్చు. చాలామంది ఏంటంటే చాలా పెద్ద విషయాలకి ప్రాముఖ్యతనిచ్చి చాలా చిన్న చిన్న విషయాలను వదిలేస్తూ ఉంటారు. విజయభాస్కర్ రెడ్డి గారు అలా కాదు. చాలా చిన్న విషయాలకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నారు, చాలా పెద్ద విషయానికి కూడా ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా విజయభాస్కర్ రెడ్డి గారిని చూసి మనం చాలా లీడర్షిప్ క్వాలిటీస్ని మనం నేర్చుకోవచ్చు. సీరియస్లీ ఎస్. ఈయన స్ఫూర్తిగానే తీసుకున్నాం. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు సేవ ఎందుకు చేయాలి అంటే మన స్వార్థం కోసమే చేద్దాం. ఏంటి మన స్వార్థం అంటే ఈ ప్రపంచం బాగుండాలనే స్వార్థం, ఈ మనుషులు బాగుండాలనే స్వార్థం, ఒక ఆనందమయ, ఒక శాంతియుతమైన ప్రపంచాన్ని చూడాలన్న స్వార్థం. అవునా కదా? పత్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి సార్ అంటే, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ నీకు ఒకటికి వస్తే సరిపోదు, ఎదురుగా వచ్చేవాడికి కూడా కావాలి డ్రైవింగ్ అన్నారు. సో అలా ఈ భూమి మీద మనం హాయిగా బతకాలంటే మనకొక్కటి ధ్యానం తెలిస్తే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ధ్యానం తెలిస్తేనే మనం ప్రశాంతంగా బతకగలం ఈ భూమి మీద. సో దానికోసమైనా మనం ధ్యాన ప్రచారం చేయాలి. అట్లాగే మరి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. పత్రి గారి జీవితాన్ని ప్రపంచం ముందు ఉంచాలి అని. నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎలా అడగాలో నాకు రాదు. ఏదో నేను నా ప్రయత్నంలో ఉన్నప్పుడు మరి విజయభాస్కర్ రెడ్డి గారిని నన్ను పిలిపించి, 2 పడవల మీద ప్రయాణం చేయలేవు బాబు, మేము ఉన్నాము, నేను సపోర్ట్ చేస్తానని మరి ఆయన పెద్ద దిక్కుగా నిలబడి మరి పత్రి గారి బయోగ్రఫీని మనం ఒక డాక్యుమెంటరీ సిరీస్గా తీసుకురావడానికి మరి ఆయన ముందుండి నడిపించారు, మనకు నడిపిస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా. సో ఈరోజు మనం లాస్ట్ ఇయర్ కొన్ని 3 ఎపిసోడ్లు చూసాము. ఇంకా ఒక 7 ఎపిసోడ్లు షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకొక 2 సీజన్లు, అంటే మేము ఒక 3 సీజన్లు, సీజన్కి 10 ఎపిసోడ్లు, అలా 30 ఎపిసోడ్లు ప్లాన్ చేసాం. ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా అండర్ లీడర్షిప్ ఆఫ్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తున్నారు. 1కి 10 సార్లు చెప్తారు, నాకు 10 కాదు, ఒక 100 సార్లు చెప్తారు, వెంకట్ నువ్వు చేసేది ఆషామాషి పని కాదు, చాలామంది నిన్ను చూస్తారు. ఆయన సినిమా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అడగట్లేదు. ఆయన ఇప్పుడు నా గురించి చెప్తూ ఉంటారు, వెంకట్ నువ్వు చాలా పెద్ద ప్రోడక్ట్ చేస్తున్నావు, జాగ్రత్తగా చేయి, ఇది నీకు ఒక మంచి అవకాశం, ఒక బ్రదర్ లాగా, ఒక తండ్రి లాగా, ఒక టీచర్ లాగా, ఒక శ్రేయోభిలాష్ లాగా అందరికీ గైడ్ చేస్తూ మన అందరినీ ముందుకు నడిపిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి లీడర్షిప్. మరి ఆయన ఆధ్వర్యంలో ఇలాగే ధ్యాన మహాయాగాలు ఇంకా అద్భుతంగా జరగాలి సార్. మీ విజన్లో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది మీ విజన్ ఏంటి అని. అందరూ కూడా అంటే మీకు ప్రత్యక్షంగా వచ్చి చెప్పలేరు, కానీ మీరు ఒక ఆలోచనని కనుక బయటికి పంపిస్తే ఆలోచన తీసుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి అందరూ సిద్ధమై ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత రెవల్యూషన్కి మీరు కారణం అవుతున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
ముఖ్యంగా రాము కూడా ఈ సంవత్సరం ఎన్నిసార్లు కోప్పడ్డాను బాబును, అన్నిసార్లు అన్ని ఫోన్లు చేసి అంత కోప్పడ్డాను. అందుకే ఈనాడు మీరు మెడల్ వేసుకున్న ఈ ఐడి కార్డు కానీ యాప్ డెవలప్మెంట్ కానీ ఇది ఒక ఉద్యమం. మీకు మెడల్ వేసుకున్నది ఐడి కార్డు కాదు. ఇప్పుడు ఏదైతే యాప్ అందరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక చూడండి అరిచేతిలో ముట్టిమే అన్నట్టు దునియా అన్నట్టు అరిచేతిలో ఇంకా రాబోయే రోజుల్లో యాప్ని ఇంకా బాగా చేస్తాం. ఎక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, ఏ ఊర్లో ఏ మాస్టర్ ఉంటాడు, ఏ ఊర్లో ఏ పిరమిడ్ ఉంటుంది, అక్కడ ఆ ఊర్లో ఎంతమంది ధ్యానులు ఉన్నారు, మొత్తం ప్రపంచమంతా మీరు మాట్లాడేది, మీరు చేస్తున్న ప్రచారం ప్రపంచానికి తెలిసే విధంగా ఏ సంస్థకు లేని టెక్నాలజీని డెవలప్ చేయాలని నిర్ణయం చేశాం. పాపం ఆ బాబు కూడా చాలా కష్టపడుతున్నాడు నా ప్రెషర్ తట్టుకొని, బట్ చాలా మట్టుకు ముందుకు వచ్చేసాడు. ఫస్ట్ మెట్టు దాటాడు. ఇప్పుడు చూడండి లైఫ్ లాంగ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకో పత్రి గారి ఫోటో పెట్టుకొని నేను పిరమిడ్ మాస్టర్ని ధైర్యంగా చెప్పడానికి బాగుంది. అది ఎక్కడికి వెళ్ళినా నేను పిరమిడ్ మాస్టర్, ఇంకో ఈయన మా గురువు గారు, ఆయనను ఎప్పుడూ మీ జేబులోనో మీ వ్యాలెట్లో పెట్టుకోవాలి. విన్నారా? ఆయన ఉంటే మీ ఎంట ఉన్నట్టే. అందుకే ఆ ఐడి కార్డ్స్ క్రియేట్ చేశాం. దయచేసి మీరందరూ ఇంకెవరైనా చేపించుకున్న వాళ్ళు ఉంటే అందరికీ ఒక ఉద్యమం మాదిరిగా మీ ఊర్లో మీ ప్రాంతంలో మీ ఫ్రెండ్స్ రాము టచ్లో ఉంటాడు, అందరికీ ఒక 3-4 నెలలలో ఏ ఫంక్షన్ చేసినా మనం ఎక్కడికి పోయినా ఐకమత్యం. ఇప్పుడు ఏమవుతుంది, మీ కార్డు లేకుంటే మీ పేరు తెలియదు, నాకు మీరు ఏ ఊరు తెలియదు. ఏం సార్ బాగుండ్రా, ఏం మేడం బాగుండ్రా, ఇట్లా ఏంటిది మేడం ఏంటిది సార్ ఏంటి, మంచిగా పేరుతో పిలుస్తేనే ప్రేమ ఉంటుంది. నీ పేరేం పేరమ్మా? ఏం రమేష్ బాబు ఎలా ఉన్నావు నాన్న అంటే ఎట్లుంటుంది, ఏం సార్ అంటే నాకంటే చిన్నోడు నేను సార్ అనలేను, ఏమయ్యా అనలేను, ఏమని నాకే తెలుస్తలేదు. కాబట్టి ఐడి కార్డు ఉంటే మంచి పేరుతో మంచి అంత మంచి రమేష్ బాబు అని పేరుంది, మంచి పేరుతో సంబోధిస్తేనే మనం కనెక్ట్ అవుతాం. ఎండ్ ఆఫ్ ది డే మనమంతా వసుదైక కుటుంబం. అది సూత్రం. ధ్యానం ఎన్ని గంటలు చేస్తాం అన్ని డిఫరెంట్, మనందరం ఒక కుటుంబం. ఇవాళ ఇంతమంది 40,000 మంది 50,000 మంది కలిసి 11 రోజులు హాయిగా కలిసి ఉంటున్నాం, కలిసి తింటున్నాం, కలిసి మాట్లాడుతున్నాం, కలిసి ఆలోచిస్తున్నాం, కలిసి తిరుగుతున్నాం. చూస్తున్నాం రాత్రిపూట ఎవరు పండుకుంటున్నట్లేదు, పండుకుంటారు అందరూ చూడండి ముచ్చట్లు పెడతారు. ముఖ్యంగా మహిళలు ఏడ చూడండి ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు. రాత్రి ఎందుకు అడిగినా ఏమన్నా నిద్ర ఎందుకు వస్తుంది సార్, ఇక అందరూ కలిసినాం కదా మాట్లాడుకుంటున్నాం. అదే వసుదైక కుటుంబం. ప్రేమతత్వం. మన ఇక్కడి నుంచి ఈ ప్రేమ ప్రపంచానికి పంచాలి. ఇది ప్రేమ పెద్ద ఒక హెడ్ క్వార్టర్. ప్రేమ లేని వాళ్ళకు మనం ప్రేమ ఇవ్వాలి. కాబట్టి ఇది లవ్. సత్యసాయిబాబా చెప్తాడు, ఏ శాస్త్రాలు అవసరం లేదు, 3 అక్షరాలు చాలు, లవ్ ఆల్ అన్కండిషనల్లీ. అందరినీ ఏ కండిషన్ లేకుండా ప్రేమించాలి. ఎవరైనా కానీ, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరైనా కానీ, లవ్ ఆల్ అన్కండిషనల్లీ, సర్వ్ ఆల్. అందరికీ నీకు ఏం దోస్తే అది, మాట సాయము చేత సాయము ఏదో చెయ్యి. హర్ట్ ఎవర్ నెవర్. ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాడిని బాధ పెట్టుకో. ఈ 3 పాటిస్తే మొత్తం ఆధ్యాత్మిక. ఆ సూత్రం అక్షరాల రోజుకు 100 సార్లు అనుకుంటాను. నేను కొంతవరకు పాటిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. పిల్లల్ని మాత్రం కోపడతా, ఎందుకంటే వాళ్ళు ఎదగాలి కాబట్టి. వాళ్ళ ఎదుగుదలకు కోపడతాం, అది వేరు. ఈ 3 సూత్రాలు పాటించి మరొకసారి చివరగా రాము అండ్ టీంకు మనం చేయూతనిస్తాం. 2025లో ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమం పిఎస్ఎస్ మూమెంట్లో తయారు చేస్తున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ మాట్లాడే మాటను ప్రపంచానికి తెలియజేయాలి. 800 కోట్ల మందికి తెలియజేయాలనే లక్ష్యం. మీరు చెప్పే ప్రతి క్లాస్, మీరు చెప్పే ప్రతి మూమెంట్, మీరు మీ నోట్లకు వచ్చిన ప్రతి వాకును ప్రపంచానికి తెలిసే విధంగా ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. అందరూ సహకరించండి. మరొకసారి చివరగా ప్రతి ఒక్కరూ ఒక స్కూల్ను అడాప్ట్ చేసుకోండి. ధ్యానమాయానికి ఒకరు 100 మందిగా రండి. ధ్యాన ప్రచారంలో నిమగ్నం కండి. మీ యొక్క ప్రాపంచిక మీ సంసారాలు చేసుకుంటూనే టైం లేదని అంటారు, కానీ టైం చాలా ఉన్నది. టైం ఎంత ఉందంటే దేవుడు 24 గంటలు వద్దనంత ఇచ్చిండు.
ఏంటంటే టైం వేస్ట్ చేస్తాం కాబట్టి మనకు టైం అట్లా కరిగిపోతుంటుంది. టైం వస్తుంది, ప్రణాళికాబద్ధంగా చేస్తే అన్నీ సాధిస్తాం. థ్యాంక్ యూ. ఇక బాబు నేను చెప్పాను కదా, రాబోయే రోజుల్లో ఈ ధ్యాన మహాయాగంలో 11 రోజులు నా అనుభవం ఏంటంటే, స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ మొన్న వచ్చిన స్వామీజీ 24 చూశారా స్వామీజీని? చూశారు కదా, జ్ఞానవత్సల స్వామీజీ సాక్షాత్తు ప్రధానమంత్రికి గురువు ఆయన. ఆ రోజు ఆయన చెప్తే బాగుండదని చెప్పలేదు, నరేంద్ర మోడీకి గురువు ఆయన. స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ దాదాపు 1,00,000 కోట్ల వాళ్ళ ఆస్తి. ఎన్ని దేశాలలో టెంపుల్స్ కట్టారో, అందుకని 400 సంవత్సరాల కిందది గుజరాత్ ఆర్గనైజేషన్. ఆ స్వామీజీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎలా వచ్చారంటే, మాకు ఒక గుజరాతీ ఫ్రెండ్ మా పార్ట్నర్, ఆయనకు ఆయన శిష్యుడు, ఆయన ద్వారా నేను ఏదో ఇట్లా ప్రయత్నం చేసిన, మామూలుగా చేశాను. అరే సార్ ఇట్లా నా పాట అన్నందుకు ముఖవాటానికి లక్కీ హైదరాబాదులో ఉండే ఆయన వచ్చాడు. చూసిన తర్వాత ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల మాస్టర్స్ను, ముఖ్యంగా మహిళలను, సమాజంలో ఉన్న బీదవారు ఈ ధ్యాన మార్గంలో ఉన్నారని చూసి ఆయన చెల్లించిపోయిండు. ఎంత పెద్ద మెసేజ్ పెట్టాడంటే నాకు, నేను ఒకవేళ రాకుంటే ఎంత తప్పు చేసేవాన్నో, నువ్వు గొప్ప అవకాశం ఇచ్చిన భాస్కర్ రెడ్డి గారు నాకు, మీ జీవితంలో పిఎస్ఎస్ మూమెంట్కు ఎప్పుడు ఏది కావాలన్నా మా సంస్థ ముందుంటుందని చెప్పాడు. రెండవ ఎక్స్పీరియన్స్, రామచంద్ర మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన క్షేత్రం. అక్కడ రాష్ట్రపతి వచ్చి 3 రోజులు ఉండిపోతాడు. నిన్న మన ఉపరాష్ట్రపతి ఉండిపోయాడు, ప్రధానమంత్రి వచ్చిపోయాడు, ముఖ్యమంత్రి అయితే అందరూ వస్తారు ఆ సంస్థకు. ఆ యొక్క సంస్థ అధినేత దాజీ గారు, కమలేష్ డి పటేల్ దాజీ గారు కూడా మన సంస్థను చూసిన తర్వాత, మన ధ్యానంలో చూసిన తర్వాత ఆయన చెల్లించిపోయి, మనం కజిన్ బ్రదర్ బైసాబ్ ఇక్కడి నుంచి మనం బ్రదర్స్గా పనిచేద్దామని ఆయన చెప్పాడు. చేసి మొన్న 24 క్లాస్ చేసి మళ్ళీ నిన్న వాళ్ళ టీంని పంపాడు, మీరు వెళ్ళండి, వాళ్ళకి ఏమైనా ఇంకా కావాలన్నా మీరు ఒక క్లాత్ తీసుకొని వచ్చి, మళ్ళీ నిన్న సాయంత్రం వాళ్ళు క్లాత్ తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ నేను రావడం. అది రెండో ఎక్స్పీరియన్స్. మూడో ఎక్స్పీరియన్స్ బోధన్. బోధన్ అంటే ఎవరిది? పత్రి గారు పుట్టిన స్థలం బోధన్. బోధన్ ఎమ్మెల్యే గారు ఆయనంతలో ఆయన ఫోన్ చేసుకొని, మామూలు ఎమ్మెల్యే కాదు ఆయన, పెద్ద దొర, ఎంత ఫిడరల్ అంటే ఒక దొర టైప్, ఆయన ఫోన్ చేసుకొని నేను వస్తానని వచ్చి 4 గంటలు మన సంస్థలో ఉండి మొత్తం తిరిగి చూసి అన్ని కండిషన్లు చెప్పాడు. అయ్యా మీ పిఎస్ఎస్ మూమెంట్కి ఏం కావాలన్నా చెప్పండి, నేను సహకారం అందిస్తాను. అట్లా ఇక పత్రిజీ గారు అన్నట్టు మన సంస్థకు ఎవరైనా వచ్చారు అంటే మనము నిజంగా అసలైన సిసలైన ధ్యాన ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిందంతా ఒకటే, ఐకమత్యంగా ఉండాలనా, ఒకే మాటగా ఉండాలి, ఒకే బాటగా ఉండాలి. ఐకమత్యంగా ఉంటే పత్రి గారి కళలు 100% సాకారం జరుగుతుంది. ఈ 11 రోజుల్లో, ఈ 10 రోజుల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో, ఎన్ని టీవీ ఛానల్స్ ఫోన్ చేస్తున్నారో, ఎంతమంది అడుగుతున్నారో. అంటే మన మూమెంట్ ఇక ఫ్లయింగ్ విమానం ఏముంటుంది, ఎగిరే వరకు కష్టం, ఎగిరిన తర్వాత ఎన్ని గంటలైనా పోతుంది. మనం కూడా ఫ్లయింగ్ మోడ్లోకి వచ్చేసాం. అందరం కష్టపడితే ఇలా 4 సంవత్సరాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ చైర్మన్ అనేది పోస్ట్ లేదు. ఏంటంటే ప్రభుత్వానికి ఒక చైర్మన్, ఒక ట్రస్టీ ఉండాలనేది గవర్నమెంట్ రూల్కున్నారు తప్ప వీళ్ళందరూ చైర్మన్లే. ఎప్పుడైతే పత్రిజీలు అనుకుంటే చైర్మన్ ఏముంటుంది, అందరం పత్రిజీలమే. కాబట్టి అందరం పత్రిజీలం కష్టపడి 2025, 2026, 2027, 2028 మన శక్తి స్థలను పత్రిజీ గారు కలలు కన్నా ప్రపంచంలో ఎక్కడ లేని ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకొని 2028లో డిసెంబర్లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు 5 లక్షల మందితో ప్రధానమంత్రి సమక్షంలో జరగబోతున్నది. అందులో 24 గంటలు నేను భాగస్వామిని అవుతాను. అది సంకల్పం.
తర్వాత ఏం జరుగుతుందంటే 2028 తర్వాత ప్రపంచానికి పత్రిక అనే తెలియని వ్యక్తి ఉండడు, పిఎస్ఎస్ మాస్టర్ అంటే తెలియని వ్యక్తి ఉండదు, పిరమిడ్ మాస్టర్ అంటే తెలియని వ్యక్తి ఉండదు. అప్పుడు మన ద్వారానే జాల జగత్ ఏర్పడుతుంది, ఇంకెవరి ద్వారా మాత్రం కాదు. ఏ సమస్య చేయలేదు. ఎందుకంటే మనం ఊరి నుంచి వస్తున్నాం, అందరూ పట్టణంలో ధ్యానం నేర్పిస్తున్నారు, మనం తండాలల్లా ఊర్లల్లా గ్రామాల నుంచి వస్తాం. కాబట్టి మనం చేస్తున్నది చాలా స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్. కాబట్టి ఆ లక్ష్యం 2028 వరకు ఎవరు నిద్రపోతారా? పడుకోవద్దు, ఎప్పుడు ఆలోచించాలి దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యూత్ వేదికలో మన నాగేంద్ర గారు, వెంకట్, నేను, ఆనంద్, విశ్వనాథ్ ఈ 5 మందికి ఈ వేదికను అప్పచెప్పి ఇక్కడ అందరినీ యూత్ని తీసుకొచ్చి 9 రోజుల పాటు చక్కగా ఈ క్లాసెస్ అన్ని నిర్వహించని చెప్పారు. సో ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇన్ని క్లాసులు ఉన్నారంటే కారణం సారు. ఒకటే సార్. నాగేంద్ర గట్టిగా సపోర్ట్ కొట్టండి. అందరము మనం పత్రిజీ ఫిలిమ్స్కి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే పత్రిజీ ఫిలిమ్స్ బయటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గురించి తెలుస్తుంది, ధ్యానం గురించి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.